హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి మీ సొంత ఊరిలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్తో పాటు ఇంకా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 7,000కి పైగా పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 75,000 వరకే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీకు పోస్టింగ్ కూడా మనకి సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 21 జూలై వరకు ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మనకి రైల్వే నుంచి నేను 6,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ జాబ్స్ గురించి కూడా మనకి మన ఛానల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరిగింది. ఇంకా చూడండి వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని అప్లై అయితే చేసేసుకొని ఇప్పుడు మనము కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మనకి కాంబో కోర్స్ కూడా ఉంది. కేవలం మీకు 799కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సందర్భంగా. సో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు డెమో వీడియో ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకొని అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, చెక్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ఎలా అయితే మనకి రైల్వే జాబ్స్ గురించి చేస్తానో అది మీ సపోర్ట్ని బట్టి అయితే ఉంటుంది. మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి ఎస్ అని చెప్పేసి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా అయితే తెలుస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలి అని చెప్పేసి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆంధ్ర బ్యాంక్ అని చెప్పేసి మెన్షన్ చేశాను కదా. ఆంధ్ర బ్యాంక్ అనేది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క యూనియన్ బ్యాంక్తో పాటుగా మనకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులైనటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ విధంగా 11 రకాల బ్యాంకుల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టులను ఏమేంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ లేదా ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు బేసిక్ పేనే 48,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పేనే. దీంతోపాటు ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ, పెట్రోల్ అలవెన్సెస్, ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని మీకు చెప్తున్నాను. 75,000 వరకు ఎగ్జాక్ట్గా మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. నోటిఫికేషన్కి సంబంధించి నేషనాలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2026 కల్లా మీకు మినిమం 20 years నుంచి, జనరల్ అభ్యర్థులు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వేడిగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కూడా కలుపుకుంటే, ఇది మనకి పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కాకుండా 6,715 వేకెన్సీస్ అనమాట. పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కూడా కలుపుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 7,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకా మనకి వేకెన్సీస్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, మీరు నోటిఫికేషన్లో ఇండియన్ బ్యాంక్ అండ్ మనకి యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎన్ఆర్ అంటే ఏంటి అంటే మనకి ఇంకా బ్యాంక్ అనేది వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ రిపోర్ట్ చేయలేదు. సో అది మనకి 1 week నుంచి 10 days లోపు రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఇంకా మనకి వేకెన్సీస్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి కాబట్టి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకటే అప్లికేషన్ పెట్టుకోవాలి. మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనకి పోస్టింగ్ అనేది ఇస్తారనమాట.
ఈసారి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళందరికీ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పెడతారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ ఎగ్జామ్ పెడతారు. మీకు సెక్షనల్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అబిలిటీ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. నెగటివ్ విధానం కూడా ఉంటుంది ఎగ్జామినేషన్లో. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు. మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో కూడా సెక్షనల్ టైం అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో మనకి రీజనింగ్ నుంచి అండ్ మనకి ఇంకా జనరల్ లేదా ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇలాంటి టాపిక్స్ నుంచి ఇంకా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ మనకి డేటా అనాలిసిస్కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ 160 మినిట్స్ టైం ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ డిస్క్రిప్టివ్కి సంబంధించి చూడండి. సో డిస్క్రిప్టివ్కి సంబంధించి మీకు ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి టాపిక్స్ మీద ఉంటుంది. 2 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, 30 మినిట్స్ టైం ఇస్తారు. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్లో చేంజెస్ ఏంటి అంటే మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది పెడతారు. మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అంటే మీ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంది, మీ యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంది. సో దీన్ని బట్టి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దీని తర్వాత డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో నెగటివ్ విధానం 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయబోతున్నారు ఎగ్జామినేషన్స్. అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కేవలం 175 రూపీస్. మిగతా వాళ్ళు 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. చేయడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 21 జూలై 2026 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఏ విభాగంలో బీటెక్ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో చాలామంది డిగ్రీ బీటెక్లు పాస్ అయ్యి ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు. సో అంతకంటే బెస్ట్ జాబ్స్ ఇవి, మనకి మంచి సాలరీస్ ఉంటాయి. అండ్ మనకి మీ సొంత ఊరికి దగ్గరలోనే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే జాబ్స్ అయితే మనకి రేర్గా వస్తాయి. ఈసారి మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. సో కొంచెం టఫ్గానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ మాకు బ్యాంక్ సెక్టర్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో ఇది మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అప్లై లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ లింక్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.